ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు మరింత ముందుకు రాకుండా ఉండడం కోసం, అదానీని కాపాడడం కోసం, ఈ 2 కారణాల వల్ల భారతదేశ రైతుల, ప్రజల, భారతదేశ ప్రయోజనాలను ఆయన దెబ్బతీస్తున్నాడు. ఈ భారతదేశాన్ని తీసుకెళ్ళి ట్రంప్ పాదాల ముందు వేస్తున్నాడు. సార్వభౌమాధికారం ఉన్నదని అనుకుందామా మనం? మన రాజ్యాంగం రాసింది మన సార్వభౌమాధికారం ఉంది అని. మన రాజ్యాంగం చెప్తోంది మన సర్వస్వతంత్రులము, సార్వభౌమాధికారం ఉంది మనకి. మరి అమెరికా చెప్పినట్టు వినాల్సిన గతి ఎందుకు వచ్చింది? మోడీ, ఒక్క మోడీయే కాదు, కేంద్ర ప్రభుత్వం మొత్తం, కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు, వీళ్ళ వెనకాతల ఉండి నడిపిస్తున్న RSS, వీళ్ళందరూ కలిపి ఆడుతున్న నాటకం భారతదేశాన్ని సర్వనాశనం చేయబోతోంది. ట్రంప్ ప్రయోజనాల కోసం ఇవాళ ఒప్పందాలు చేసుకొని తమ మిత్రుని సేవ్ చేయడం, తమ పేరు రాకుండా చేసుకోవడం, బయటికి రాకుండా చేసుకోవడం అనే కుట్ర రేపటి భారతదేశ భవిష్యత్తు గొడ్డలి పెట్టలా కాబోతున్నది. ఇది పరిస్థితి. బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టు మోడీ హైతో ముంకిన్ హై, మోడీ అయితే ఏదైనా సాధ్యము, మోడీ ఉంటే భారతదేశం సర్వనాశనం అవ్వడం కూడా సాధ్యమే.